కి విచ్చేసిన ధనవంతులు, కోటీశ్వరులు, లక్ష్మీదేవులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు జన్మించిన చిన్న పల్లెటూరు గ్రామంలో ఇక్కడ దగ్గర జిల్లా పోలవరంలో మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. అలాగే మాకు గురువుగారైన విస్మని బాబు గారికి ఇక్కడ రావడం ఒక అదృష్టం అండి. అందరూ రాలేరు, ఎక్కడో దూరంగా క్లాస్ పెడుతుంటే నేను గురువుగారిని రిక్వెస్ట్ చేసి మన రాజమహేంద్రవరంలో పెట్టాలని కోరుకున్నాను. సో నేనే చెప్పాను, గురువుగారు రండి సార్ మీ క్లాస్ అని. నెక్స్ట్ క్లాస్కి నా కోరిక ఏంటంటే 100 మందితో క్లాస్ అవ్వాలని నా కోరిక అండి, నా సంకల్పం కూడా. ఎందుకంటే సంకల్ప సిద్ధి అంటారు. మనం సంకల్పించుకుంటే మంచి రోజుతో సంబంధం లేదండి. ఇవాళ అమావాస్య పౌర్ణమి లేదు. మీ మనసులో మంచి మనసుతో కోరుకుంటే మీకు ఏ పనైనా అయిపోతుంది. అది కరెక్ట్ అండి. ఎందుకంటే అందులో తేడా లేదు. నేను చాలామంది చూశాను, మంచి మనసుతో మనం కోరుకోవాలన్నమాట. ఏదైనా సరే ఈరోజు మంచి రోజా చెడ్డ రోజు అని లేదు. అలాగే మీకున్న దాంట్లో నీట్గా వస్త్రాలంకరణ. ఆ గురువుగారి క్లాస్ అంటే అంతా ధనం గురించే. ధనం, ఐశ్వర్యం, డబ్బు, సంపద ఇవన్నీ మీకు రావాలంటే మీ అలంకరణలో మార్పులు రావాలి, అందంగా తయారవ్వాలి. అందంగా తయారవుతానే చూస్తారు. అంతేగాని మన నల్లగా ఉండి మొహానికి బూడిద రాసుకోకుండా బొగ్గు రాసుకున్నప్పుడు మన మొహం ఎవరు చూస్తారా? లక్ష్మీదేవి చూడరండి. మరి లక్ష్మీదేవి కూడా అంతే. ఎప్పుడైతే మీ ఇల్లు అలంకరంగా అందంగా ఉందో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తదాస్తు అని వస్తుందన్నమాట. అమ్మ అంచేత పొద్దున్న లెగ్గానే మీరు ఏం చెప్పాలంటే తలుపు తీసేప్పుడు, అమ్మ లక్ష్మీదేవి వెల్కమ్, స్వాగతం సుస్వాగతం, మా ఇంట్లో ఉండిపోమని మీరు ప్రార్థించాలి. ఎప్పుడైతే మీరు ఉండిపోమని లక్ష్మీదేవిని గట్టిగా పట్టుబట్టారో ఆవిడ మీకు ఉంటుంది. మీరు ఎప్పుడు లక్ష్మీదేవి మీద ఉందో మీకు ధనధాన్యాలు అన్నీ సమకూరుస్తారన్నమాట. అంచేత మీరు ఏదో అనుకుంటారు, ఏంటి లక్ష్మీదేవి ఉంటాడు రమ్మంటాడు ఏంటి అంటే అలా ఏం కాదమ్మా, నిజంగా జరుగుతుంది. మా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను 25 లక్షల రూపాయల అప్పు అవలీలుగా తీర్చేశాను. 25 లక్షలు అంటే రూపాయి కాదండి. నాకే తెలీదు ఎలా తీర్చాను. నన్ను అందరూ అనేవాళ్ళు, ఈడు అయిపోయాడు రా బాబు, వీడికి బిజినెస్ చేస్తున్నాడు, కాంట్రాక్ట్లు చేస్తున్నాడు, ఇతను మోసపోతాడని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 25 లక్షలు తీర్చేసి 20 లక్షలు మా అమ్మాయికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంటే 50 లక్షల రూపాయలు నాకు వచ్చిందన్నమాట. 50 లక్షలు మీకు పరివర్తన రావాలంటే మీకు నమ్మకం కలగాలి. అంచేది మీరు కంగారు పడకండి. పుస్తకం ఒకటి రాయిపోయినా బాధ లేదు. ఆయన చెప్పిన మాటలు కొన్నైనా మీ మనసులో సంకల్పం చేసుకుని వినండి. ఆయన ఎక్కడి నుంచో వచ్చి మనకి పొద్దున్న నుంచి సాయం దాకా ఓపిక లేకుండా కరెక్ట్గా చెప్తున్నాడు చూసారా, అదే మనకి ఆయన సంకల్పం అన్నమాట. ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ ఇవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి బాగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. అలాంటి వాళ్ళు కాకుండా మీరు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడితే మీ మాటలు ప్రపంచం అంతా చూస్తాయి. అది మీకు ఆ విషయం తెలియదు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. అమ్మాయి చెప్పింది నాకు, సౌత్ ఆఫ్రికా వెళ్ళటం అమ్మాయి సంకల్పం చేసుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని. అమ్మాయికి సౌత్ ఆఫ్రికాలో గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటండి. నెలకు 10 లక్షలట. నాకు ఆశ్చర్యం వేసింది. అది ఏంటంటే మా ఊళ్ళో మా ఆఫీసులో అందరూ కూడా విశ్వనాథ్ బాబు గారు ఈ వీడియో రాగానే టక్కుమని చూస్తారంది. మన ఇండియాలో మనం చేయలేకపోతున్నాం, సౌత్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళు చేస్తున్నారు. అంచేత మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ పక్క వాళ్ళకి చెప్పండి. అందరూ కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరమ్మా. ప్రతి వాళ్ళకి కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కొంతమంది చెప్పుకోరు. అంచేత నేనేంటంటే మీరు వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళకి చదువుకోలేదు నాకు ఎలా అంటారు. నేను చదువుకోలేని కూడా గురువుగారి పేరు తలుచుకుంటే అనుకున్న అయిపోతాయి. ఈ మధ్య రీసెంట్గా మొన్న కంటి ఆపరేషన్ చేయించుకున్నాము. నేను ఈ కంటికి ఆపరేషన్ చేయించుకున్నా. 65,000 అయింది. హాస్పిటల్కి వెళ్ళిపోయా. జేబులో 5,000 ఉంది. విశ్వనాథ్ బాబు గారు అని మనసులో తలుచుకుని 65,000 ఆపరేషన్ డాక్టర్ గారు అంటే సరే చేసేది వెళ్ళాము. నేను మావిడిద్దరు వెళ్ళాము. మావిడ ఏమంటే మీరు 5,000 ఉన్నాయి కదా, 60,000 ఆపరేషన్ ఎలా రెడీ అయిపోయారంటే ఏం పర్లేదు ఆయన చూసుకుంటాడు. తక్కువనే ఆపరేషన్ అయిపోయింది. వెంటనే మా అమ్మాయి 40,000 అకౌంట్లో వేసింది. ఎలాగొచ్చింది నాకే తెలియదు. ఆ డాక్టర్ అన్నారు మీ డబ్బులు 40,000 వచ్చేసినాయి అన్నారు. మరి ఇంకా 25,000 కట్టాలి కదా అనుకున్నాను. మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసింది, డాడీ నీకు 25,000 కూడా అకౌంట్లో వేస్తే నీకు ఏమైనా కావాలని. నా 25,000 చాలన్నా. అదే మిరాకిల్, లేటెస్ట్ అమ్మ, లేటెస్ట్ మిరాకిల్. దాన్ని బట్టి ఏంటంటే మీరు బాబు గారిని 100% నమ్మండి. ఆయన విజులేషన్ చెప్తున్నారు కదా, ఆ బోర్డు చేయించుకోమంటే ఎవరు చేయించుకోవట్లా.
మన బోర్డు చేయించుకున్న ఒక ఆవిడ రంపచోడవరంలో ఉందమ్మా. ఆవిడ బోర్డు కొడుకు కోడలు మాట్లాడుకోరు. ఆ బోర్డు రోజు చూస్తూ ధ్యానం చేసుకోమ్మా, బాబు గారిని తెలుసుకోమన్నా. ఆ మోడి వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు అంచేత బోర్డు చేయించుకోమంటే మనం ఎంతో డబ్బు ఖర్చు పెడతాం, మందులకి మాకు ఖర్చు పెడతాం. క్లాస్ అంటారా, రోజు రోజుకి క్లాసులో మార్పులు వస్తున్నాయి. మీకు తెలియదు, మీరు రాస్తుంటే తెలుస్తుంది. మొన్న క్లాస్కి ఇప్పుడు క్లాస్కి తేడా వచ్చింది. అంటే కొన్ని మెలకువలు గురువుగారు ఇస్తున్నారన్నమాట. అందుకని ఒకసారి క్లాస్కి వచ్చాం కదా రెండో క్లాస్ రావద్దు అనుకోవద్దు. రెండోసారి క్లాస్కి వచ్చినప్పుడు మొదటి క్లాసులో లేని మెలకువలు కొన్ని వస్తాయి. అవి ఈ అవకాశం ఇచ్చిన విశ్వన్ బాబు గారికి, ఈ ఏసీకి, ఫ్యాన్లకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. కృతజ్ఞతలు విశ్వమన్ బాబు గారికి కృతజ్ఞతలు. సార్ 2025లో సార్ వచ్చాను సార్. అప్పటి నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోయానండి. సార్ చేసుకున్నాను సార్. కొన్ని జరిగినాయి సార్. అయితే మా ఆయన గారి వల్ల చేసుకోలేకపోయింది సార్. ఆయన నెగిటివ్లో ఉంటారు సార్, దానివల్ల చేసుకోలేకపోయింది సార్. ఈ సంవత్సరం నేను కోటీశ్వరం కోరుకుంటున్నాను సార్. అయితే అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నాను సార్. అబ్బాయి పుట్టినందుకు కృతజ్ఞతలు సార్. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. ఒకసారి 10,000 కావాలని కోరుకున్నాను సార్. పడ్డాయి సార్. వచ్చింది సార్, బ్యాంకులోకి వచ్చింది సార్. థ్యాంక్ యూ మనీ. క్లాస్ చాలా ఫస్ట్ అయింది సార్ మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. ఇక్కడ లక్ష్మీదేవులకు, ఇక్కడ విష్ణుమూర్తులకు కృతజ్ఞతలు. ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒకటి ఏం జరిగిందంటే, నేను 555 చేస్తుంటే నాకు చిట్టి లేపి నేను 3 months అవుతుంది, పైసలు రాలేవు. నేను 555 చేస్తే 2 daysలోనే వాడు ఇయ్యలే పైసలు, కానీ వేరే వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేసారు. 5 lakhs సార్. 5 lakhs వచ్చేస్తాను. మళ్ళీ ఒక రోజు ఏమైంది, నాకు ఈరోజు సాయంత్రం కల్లా 10,000 కావాలని అనుకున్నా. అది మళ్ళీ నేను అకౌంట్లో చెక్ చేసి చూసుకునేసరికి 16,000 ఉన్నాయి. అంటే 16,000 వచ్చేసింది నా అకౌంట్లో. 16,000 వచ్చేసి ఇట్లా కొన్ని చిన్న జరుగుతున్నాయి. కానీ నేను ఇంకా డెవలప్ కావాలని సూపర్ ఉంది సార్. క్లాస్ బాగుంది. ఈరోజు పెట్టిన ఫుడ్ కూడా సూపర్ ఉంది సార్. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విశ్వన్ బాబు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటేశ్వర్లకి నా కృతజ్ఞతలు. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చానండి. నాకైతే చాలా మిరాకిల్స్ జరిగినాయి నా లైఫ్లో. అంటే నాకు ఈ సబ్జెక్ట్ అంతా పూర్తిగా తెలియదు, ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను. కాకపోతే ఒక 10 years బ్యాక్ అసలు నాకు తెలియదు. కానీ నేను గట్టిగా అనుకున్నాను అనమాట. మనసులో ఏదైనా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది, వెంటనే జరిగిపోద్ది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కావాలనుకున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంకా నాకు మంచి అబ్బాయితో మ్యారేజ్ కావాలనుకున్నాను. మంచి అబ్బాయి, కోటేశ్వరుడు, గుణవంతుడు అనుకున్నాను. నిజమే సార్, నా లైఫ్లో ఇది మిరాకిల్. అతని మట్టుకు అతనే బ్రతిమలాడొచ్చి కోటేశ్వరుడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఇది నా లైఫ్లో మిరాకిల్. నేను అసలు అందరూ కూడా చాలా షాక్ అయిపోయినారు. ఇప్పుడు కూడా మా ఊర్లో షాక్ అనమాట, తేరుకోలేకపోతున్నారు. ఇదేంటి ఈ పిల్లకి ఇంత మంచి అబ్బాయి వచ్చాడు అనేసి. అయితే ఇప్పుడు నేను మీ సబ్జెక్ట్ గురించి కొద్దిగా వీడియోస్ ద్వారా చూసినాను, చూసి నేర్చుకున్నాను సార్. ప్రతిదీ నేను ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది సార్, జరిగిపోతుంది. సపోజ్ ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆ ఫీవర్ వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి ఉంది కోరిక, అందమైన కొడుకు కావాలి. అది త్వరలో జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ధనవంతులకి, అదృష్టవంతులకి నా నమస్కారాలండి. అసలు ఇంత లేట్గా రావడానికి కూడా, ఎందుకంటే నాకు వీడియోలో పడడం అంత ఇదిగా అనిపించింది. కానీ నేను చాలా గట్టి సంకల్పంతో వచ్చాను. సార్ అన్నారు ఇక్కడే ఉంచుకుంటే ఇక్కడే ఉంటాం అనేసి. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదండి, అందుకే వచ్చాను.
నాకు ఒకటి కాదండి, చాలా జాతకంలో 36 ఇయర్స్కి మ్యారేజ్ జరుగుతుందన్నారు. సార్ చెప్పింది చేశాక 26 ఇయర్స్కి నాకు మ్యారేజ్ జరిగింది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా చాలా మిస్క్యారీస్ అయిపోతాయి అన్నారు. ఏమీ అవ్వకుండానే నాకు అందమైన పాప పుట్టింది. అయితే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. కొన్ని అక్కడ అఫీషియల్ వర్క్స్లో అన్నీ జరగవన్నమాట. రికమెండేషన్స్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది కదా. అయితే నేను సార్ చెప్పిన క్లాస్ ఫాలో అవుతూనే ఆ పని అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నాను. ప్రతి ఒక్క పని నా ప్రయత్నం లేకుండానే అయిపోయింది. అలాగే మాకు ఫాదర్ లేరండి. నాది గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ టీచర్ని. అయితే మా సిస్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. మా మదర్ ఉన్నారు. అయితే మంచి సంబంధం, చాలా గ్రాండ్గా మ్యారేజ్ జరగాలనుకున్నాను. లాస్ట్ టైం సార్ క్లాస్కి వచ్చింది లాస్ట్ ఇయర్ మేలో, సంధ్య సార్, మీకు ఐడియా ఉందో లేదు. ఈ సార్ అన్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో నేను మంచి ధనవంతుడు, గుణవంతుడు, మంచి పేరు పలుకుబడిలో ఉన్న ఫ్యామిలీ కోరి రావాలని కోరుకున్నాను. మొన్న April 26th చాలా గ్రాండ్గా మ్యారేజ్ జరిగిపోయిందండి మా సిస్టర్ది. చాలా సూపర్గా జరిగింది. సో నెక్స్ట్ క్లాస్కి సార్ నేను ఒక గట్టి సంకల్పం అనుకుంటున్నాను సార్, అది జరగాలి సార్. నేను నెక్స్ట్ రాజమండ్రి August 23rd అన్నారు, ఆ క్లాస్ కూడా రాసుకున్నాను. ఆ సంకల్పం కూడా నేను ఎప్పుడు ఆ డేట్ కూడా విశ్వాన్ని అడిగాను. సార్ చెప్పారు August 23rd క్లాస్ ఉంటుంది రాజమండ్రిలో అని. అప్పుడు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు విజువలైజ్ చేసుకుంటున్నాను సార్. 3 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు సహకరించిన అన్నిటికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాటల్లో చెప్పలేనంత బాగుంది సార్ క్లాస్ చాలా బాగుందండి. యూజ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాగుంది. ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈశ్వరులకి, ధనవంతులకి, అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. విష్ణుమణి బాబు గారికి కూడా కృతజ్ఞతలు. నాకు వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నాను సార్, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అద్దంలో రోజు 3 సార్లు 9 సార్లు చెప్పుకుంటున్నాను సార్. చెప్పుకునే నేను నెరవేరిని. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నాం, మాకు అవకాశం రాలేదు. ఈరోజు నేను అనుకునేవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. ఓసారి క్లాస్కి రావాలనుకున్నాను, వచ్చాను. ఇది అద్దంలో చూసుకుని చెప్పుకుంటున్నానండి. అన్నీ కూడా బాగా నెరవేరినాయి నాకు. ఇది చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. భోజనాలు కూడా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు కాఫీ, టిఫిన్ కూడా ఇస్తారు, అవి కూడా తినేసి వెళ్ళిపోదాం. రాజమండ్రి అండి మాది. నా పేరు పద్మ. చార్నాళ్ళ నుంచి గురువుగారి వీడియోలు చూస్తున్నాను. గురువుగారు ప్రతి ఒక్కటి అనుకుంటున్నాను, కానీ చెయ్యాలి వెనకబడిపోతున్నాను. కానీ జరిగిపోతున్నాయండి, అన్నీ జరిగిపోతున్నాయి. కానీ జరుగుతలేదేమో అనుకుంటున్నాను. గురువుగారు పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అవుతుందండి. విజయవాడ కూడా తీసుకెళ్ళదు మా ఆయన. ఈ వీడియోలు చూసిన కాడి నుంచి బెంగళూరు వెళ్ళాను సార్, తర్వాత చెన్నై వెళ్ళాను, ఇంకా తిరుపతి వెళ్ళాను. అన్నీ తిరిగి వచ్చేస్తున్నానండి. అసలు ఎక్కడికే మా అమ్మాయిలో, మా అల్లుళ్ళో ఎవరో ఒక 2-3 అమ్మాయిలు సార్. ముగ్గురు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం అనుకున్న టైంలో అండి ఈయనకి బాగోలేదండి. కాలు చెయ్యలాగింది. ఇంకేముంది, మంచం మీద ఇంక లెగడంటే లెగడం మీ ఆయన అన్నారండి. అందరూనండి ఈ వీడియోలు చూశాక 8 నెలలు అయిందండి. ఆయన పనులు అవి చేసుకుంటున్నారండి, బాగా చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు పనికి కూడా వెళ్దామని అనుకుంటున్నారు. ఇంట్లో ఉన్నానని చెప్పునండి, ఇవ్వాల్సిన వాళ్ళకి నేను 10 లక్షల వరకు ఇవ్వాలి సార్. అలా పడతానే ఉన్నాం. ఎవరికి ₹1 ఇవ్వలేదు ఈయనకి బాగోక ముందు. ఇప్పుడు 60 లక్షలు ఆఫర్ వచ్చిందండి. వచ్చి చెయ్యి జారిపోయింది. వస్తుందేమో అనుకుంటున్నాం, మరి వస్తే మాకు పర్వాలేదు. ఈవిడి 5x55 రాళ్ళు పెట్టుకొని చేస్తాను గురువుగారు. అవి ఎలా అవుతుంటే మా వదిన ఎలా చెయ్యాలి అంటే రాళ్ళు పెట్టి చెయ్యి అన్నాను. ఈవిడంటే కందిపప్పుతో చేసిందండి, చెప్తాను. ఇక్కడికి విచ్చేసిన అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు.
విశ్వమని బాబు గారి భార్యమనికి నా కృతజ్ఞతలు. విశ్వమని బాబు గారి పిల్లలకి నా కృతజ్ఞతలు. నేను ఇది 2వ క్లాస్ అండి నేను రావడం. ఫస్ట్ క్లాస్లో నాకు చాలా భయంతో ఏంటా క్లాస్ ఏంటా తెలుసుకుందామనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఏదో రూపంలో డబ్బులు రావడం అయితే జరుగుతుంది. అదైతే నేనైతే సంపాదించట్లేదు. అమ్మ ఇవ్వచ్చు, లేదంటే నాన్న ఇవ్వచ్చు, భర్త ఇవ్వచ్చు, అలా ఏదో రూపంలో నాకైతే డబ్బు రావడం చూశాను. కొన్ని రోజులకి నా సిచ్యువేషన్స్ బాగోక నేను నెగిటివ్లోకి వెళ్ళిపోయాను. ఎలాగైనా 2nd క్లాస్కి అటెండ్ అవ్వాలి అనే ఉద్దేశం మీద వచ్చాను. నాకు ఒక బిజినెస్ ఆఫర్ అనేది వచ్చింది. 1 మంత్కి 1 lakh ఇస్తానేసి ఆఫర్ వచ్చింది. నేను సార్ దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే నేను జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళని డిలే చేస్తూ వచ్చాను. రేపు నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే జాయిన్ అయ్యి నేను 1 మంత్కి 1 lakh తీసుకోబోతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా మరెన్నో అవకాశాలు నాకు కల్పిస్తున్నందుకు విశ్వానికి నాకు చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమని బాబు గారికి నాకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నన్ను కన్నా నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఫస్ట్ వీడియోలు చూసి నేను చేసుకుంటూ ఉన్నప్పుడు 369 చేస్తే మా పాపకి ఆడపిల్ల పుట్టాలనుకున్న ఆడపిల్ల పుట్టింది. సులభంగా పుట్టింది, చాలా సులభంగా పుట్టింది. నేను ఇలాగ మళ్ళీ 2వసారి అది ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అవ్వాలి అనుకున్నాను. అక్కడే ఊళ్ళోనే సులభంగా డెలివరీ అయింది ఊళ్ళోనే. 3వది మా ఇంటికి పెయింటింగ్లు వేయించుకోవాలనుకున్నాను, వేయించేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాస్కి వచ్చాక నేను ఇంటికి వెళ్ళాక మాకు లోను నేను అనుకోకుండానే నాకు లోన్ వచ్చింది. దాన్ని బట్టి మేము గోమాతలు 3 గోమాతలను కొనుక్కున్నాను. మళ్ళీ 2వ క్లాస్కి వచ్చాక విశ్వమణి బాబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా కాళ్ళకి దాన్ని పెట్టుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీకు అద్భుతం జరుగుతుందంటే మేము ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ గేదెను కొనుక్కున్నాను. చాలా బాగుంది. మొన్న అసలు డబ్బుల్లో మా ఆయనకి అసలు ఒంట్లో బాగాలేదండి. హాస్పిటల్లోకి వెళ్ళి 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయామండి. ఏదో గ్యాస్ట్రిక్ నొప్పి కదా అనేసి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయాక జాయిన్ చేసేమన్నారనేసి మా ఆయన అక్కడ వదిలేసి నేను ఇంటికి వచ్చేసానండి. వచ్చేస్తే డబ్బులు కావాలా 1,00,000 రూపాయలు అవుతాయి అనేసి అన్నారండి. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలన్నా తెల్లవారు ఇంటి దగ్గర ఉండిపోయి మా అన్నాడు ఒక ఆయన్ని అడిగానండి. అసలు అలా ఇవ్వరండి. కానీ నేను అనుకోకుండా అడగగానే 50,000 ఇచ్చారండి. ఆ 50,000 24 గంటలు అయిపోయినాయండి. ఇంకా కావాలా ఆపరేషన్ చేయాలంటే సాల్వ 2 లక్షలు అవుతాయి అనేసి అన్నారండి. అయితే ఆరోగ్యశ్రీ మీద అవదాన్న వాళ్ళు ఆ డాక్టర్ గారు మేము ఎడితేనే కూర్చున్నామండి. అంతలోకి ఆ డాక్టర్ గారు అన్నారు ఆరోగ్యశ్రీ మీద అయిపోద్దమ్మా అనేసి అన్నారండి. నేను అనుకోక విధంగా వస్తాయంటారు చూడండి, అలాగే నాకు ఈ ఆరోగ్యశ్రీ మీద అయిపోయిందండి మా ఆయనకి. కానీ ఇప్పుడు సిగరెట్లు కాల్చొద్దు అంటున్నారని కాల్చేస్తున్నారు. అదేంటి మానేయాలండి, కాల్చేస్తున్నారండి. అంటే నరం పోయింది అనేసి మళ్ళీ ప్లాస్టిక్ నరం వేసారండి. ఇంక సిగరెట్లు ఎప్పటికీ కాల్చకూడదు అనేసి అన్నారండి. అంటే ఆయన మానకుండా కాల్చేస్తున్నారండి, అది మాత్రం మానేయాలండి. సరే అండి. ఇక్కడ భోజనాలు చాలా బాగున్నాయండి, క్లాస్ కూడా చాలా బాగుందండి. విశ్వమణి గారికి కృతజ్ఞతలు. కొత్తగా విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన కోటేశ్వర్లకి తెలివైన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మా ఆయన గారు ఫస్ట్ కూడా చూస్తారండి, ఆయన చూపించారు. ఇవన్నీ ఆయన పూజ ఎక్కువ చేస్తారు బాగానే. నేను నమ్మలేదు, సిద్ధాంతులు ఇవన్నీ నమ్మను. చెవులు మూసేసుకున్నాను, కళ్ళు మూసేసుకున్నాను, చూపించొద్దు ఇవన్నీ అనేసి. ఆయన కూడా రోజు తెల్లగట్ల ఇవి చేసుకుంటే నాకు నిద్ర ఉండలేదని తిట్టుకునేదాన్ని. అలాంటిది ఒకరోజు బలవంతంగా చూశాను. ఏంటి ఇలా చూస్తున్నారో మా పిల్లలేమో, అమ్మ డాడీ ఏంటి లైట్ కడుతున్నారు, అద్దలో చూసుకుంటున్నారు, నాకు భయం వేస్తుందని ఎవరు అనేసి ఒకసారి ఏంటి అని చూశాను. నేను చూసి ఆయన కంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయాను ఇప్పుడు నేను. అలాగే నా కూతురు అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది. ఫస్ట్ క్లాస్ రావాలని రోజు మెరల్లో వర్క్ చేసుకుంటే అలాంటిది అది బాగా చదువుతుంది, కష్టపడింది. కానీ మార్కులు తక్కువ వచ్చినాయి, 447 వచ్చినాయి.
ఏంటి నేను బాగా ఏడ్చేసాను, ఏంటి బాగా చదువుతుంది కష్టపడ్డది, నేనేమో రోజు ఇలా చేసుకునేదాన్ని ఏంటని. అంటే అందరూ ఫోన్ చేసి అలా ఎడుతున్నాం ఎందుకు 250 అంటే పాస్ మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా అనేవారు. అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే అవును నేనే క్లారిటీ లేదు, అడ్మిట్లో ఏమన్నాను ఫస్ట్ క్లాస్ రావాలన్నాను, అలాగే ఫస్ట్ క్లాసే వచ్చింది. అలాగే నాకు అన్నీ చాలా మిరాకిల్ జరిగినాయండి. నేను వీడియోలు చేసుకుంటా, మామూలుగా వీడియోలు చూస్తా, ఇంకా డైలీ సీరియల్ మానేసాను. ఆ 3 దాకా సీరియల్ చూసేదాన్ని, ఆ సీరియల్ చూస్తుంది, ఈ సీరియల్ చూసేదాన్ని. టీవీ స్టార్ తీస్తానంటే మా ఆయనగా తీయొద్దని సీరియల్ చూసేదాన్ని. అసలు సీరియల్ చూడలేదు, వంట చేసుకుంటా పని చేసుకుంటా ఇంక వీడియోలు చూస్తున్నాను. బాగా కనెక్ట్ అయ్యాను. అలాగే నేను ఒకరికి 50,000 ఇచ్చాను, చేతప్పు ఎవరు అర్జెంట్ అని అడిగితే ఇచ్చాను. మా వాళ్ళందరూ అన్నారు తనకు చాలా అప్పులు ఉన్నాయి ఎందుకు ఇచ్చావు మళ్ళీ అని. మా వాళ్ళందరూ తిట్టారు నన్ను. 2 నెలలు ఇచ్చుకుని 4 సంవత్సరాలు అయింది. సరే నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చాక మిర్రర్ వర్క్ చేశాను అనమాట. అది మా బుజ్జకి చాలా మంచిదని నాకు డబ్బులు సులువుగా ఇచ్చేస్తుంది అన్నాను. అలాగే చేసుకున్న 4 రోజులకే నాకు ఈ అకౌంట్లో కొట్టేసింది. అలా చాలా చిన్న మిరాకిల్ చాలా జరిగాయండి. ఇంకా ఇద్దరం వచ్చి కొంచెం బడ్జెట్ తక్కువగా ఉందని మా ఆయన గారు పాపం బయట నుంచి ఉన్నారు. ఆయన ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. భోజనాలకు కృతజ్ఞతలు. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం చాలా బాగా పడ్డాడు. క్లాస్ చాలా సూపర్గా ఉంది. ఎడారిలో నుంచి మనం మంచినీళ్ళు తెచ్చుకోవాలనుకున్నప్పుడు భోజనం పెడితే ఎంత హాయిగా తింటామో అంత హాయిగా ఉంది. చాలా బాగుంది. కన్న తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. సార్ ఫ్యామిలీ కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నాకు మిరాకిల్స్ జరిగినాయండి. 8 సంవత్సరాల నుంచి మా వారు ఎక్కడికి వెళ్ళట్లేదు, వారికి ఆరోగ్యరీత్యా బాగాలేదండి. నేను అబ్రిమేషన్ చేసుకోవడంతో ఈ సంవత్సరం 2 నెలల నుంచి ఏదో పనికి వెళ్తున్నారండి. అనుకోకుండా నేను చేసే వర్క్ ఫ్యాక్టరీ మూసేవలసి వచ్చిందండి. అక్కడ 40,000 50,000 వస్తాయి అనుకుంటే 1,50,000 వచ్చాయండి. సార్ చెప్పినట్టు అబ్రిమేషన్ చేసుకున్నానండి నేను. ఇదంతా కావడానికి సారేనండి. సార్ క్లాస్కి రావడం ఇది 3వసారి అండి. నాకు అన్నీ చాలా బాగా ఇక్కడ ప్రతిరోజు డబ్బు ఏదో విధంగా వస్తుందండి. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం ఏదన్నా దొరకాలనేసి సార్ ఆశీస్సుల కోసం వచ్చానండి. అంతేనండి. కృష్ణమణి బాబు గారు ఫ్యామిలీకి కృతజ్ఞత. భోజనాలు పెట్టిన వారికి, టేబుల్కి కుర్చీలకి వడ్డించిన వారికి అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇల్లు కట్టుకున్నానండి. నేను ఇల్లు కట్టుకుంటే చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాను. నా దగ్గర తీసుకునేవారు నాకు ఇస్తానన్నారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవ్వలేదు. నేను 4 లక్షల వరకు ఇచ్చాను. అవి చాలా ఇబ్బంది పెట్టేశారు. క్లాస్కి వచ్చి వెళ్ళిన తర్వాత 1 నెలలోనే నాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు 1 నెలలోనే ఇచ్చేసారండి. 4 లక్షల రూపాయలు ఇచ్చేసారండి. క్లాస్ 4 లక్షలు ఇచ్చానండి. 4 లక్షల రూపాయలు ఇచ్చేసాను. సులభంగా వచ్చేసినాయి. చాలా సులభంగా వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి అనిపించిందండి. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారండి, చాలామందిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. కొంచెం మా ఆయన గారు అంటే కొంచెం రాటకైతే ఇష్టపడలేదు. నేను చేద్దామంటే ఆయన ఒకటంటే నేను ఒకటి అన్నట్టుగా ఉంటుంది. మాట కలిస్తే బాగుండని కోరుకుంటున్నానండి. మా అమ్మగారు నేనైతే చేసుకుంటున్నాము. క్లాస్ చాలా బాగుందండి. బాగున్నానండి. ఇప్పుడు బాగున్నానండి. అంతకుముందు మీద ఇప్పుడు చాలా బాగున్నాను. ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నానండి. అవి కూడా త్వరలోనే ఇచ్చేయాలని కోరుకుంటున్నానండి. సులభంగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కోటేశ్వరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు. మా దగ్గర నుంచి వచ్చారండి. నాకు ఇది 3వ క్లాసు. అయితే నేను ఎక్కడ చేస్తాను. నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చే కాడి నుంచి నాకు కొంచెం ఇదిగానే ఉంది. ఫస్ట్నే వచ్చాను కానీ నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత మొన్న క్లాస్లోకి వచ్చినట్టు కొంచెం అర్థమైంది. అప్పటి నుంచి నేను ధ్యానం చేసుకుంటుంటే నా ఎగ్జామ్ కూడా నేను బాగా పండించాను. ఈ సంవత్సరం బాగా పండించానండి. కానీ 7 సంవత్సరం కన్నా 7 సంవత్సరం చాలా ఎక్కువగా పండిందండి. నాకు ఎదరి మీద కూడా 10 పత్తలు ఎక్కడైనా పండించాను ఈ సంవత్సరం. ఇస్వాన్ని కోరుకున్నాను. నేను కోరుకున్న పంట నాకు ఇచ్చింది. ఆ ఇస్వానికి చాలా కృతజ్ఞతలు. వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, కోటేశ్వరులకి చాలా కృతజ్ఞతలు. ఈ ఆళ్ళకి కృతజ్ఞతలు, గోయినాలకి కృతజ్ఞతలు, గురుగారికి కృతజ్ఞతలు. అందరూ సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా క్లాస్ బాగుందండి సార్.
ఈ సంవత్సరం ఈ క్లాస్కి మా మిసేజ్ని తీసుకొద్దాం అనుకున్నాను. నాకు కుదరలేదండి. రేపు వచ్చి క్లాస్కి తీసుకొస్తాను సార్. అటువంటి ధనవంతులకి అశ్రవంతులకి కృతజ్ఞతలు. ఫ్యామిలీకి కృతజ్ఞతలు, టేబుల్ కృతజ్ఞతలు, రివర్ వే హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు, భోజనాలు కృతజ్ఞతలు, కుర్చీలు కృతజ్ఞతలు. నేను ఇదివరకు రాయి చెట్టు చుట్టూ ప్రదర్శన చేశానండి. రాయి చెట్టు చుట్టూ తిరిగానండి. ఒక 50,000 కాలం తిరిగితే ఒక 10 రోజుల్లో వచ్చినాయండి. చేశాను. అయితే అప్పటి నుంచి మీరు కొంచెం నాకు చాలా నమ్మకం అండి. అప్పటి నుంచి నాకు నమ్మకం అండి మీరంటేనే. అప్పటి నుంచి వచ్చినాయండి. అప్పటి నుంచి మీ వీడియోలు చూస్తూ ఉంటున్నామండి. ఇప్పటి నుంచి దగ్గర సంవత్సరం నుంచి చేస్తున్నానండి మీ దగ్గర వద్దామని. కుదరట్లేదండి. సంవత్సరం నుంచి చూస్తున్నాను మీ దగ్గరికి వద్దామని. అలా కొంచెం ట్రబుల్ అయిపోతుంది మీ దగ్గర రావడానికి. ఈరోజు కొంచెం వచ్చానండి మీ దగ్గరికి. కానీ మీరు చెప్పినవి కూడా వాస్తవంగా జరుగుతున్నాయండి. ఒక 20 లక్షలు అప్రమేయం చేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి కొంచెం అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. క్లాస్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. 10 జరిగే క్లాస్ 10 క్లాస్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నానండి.